సో మంచి లైఫ్ ఇచ్చి పెట్టుకొని అయితే పోయినా అదైతే ఒప్పుకోవచ్చు. జింగడు కాకుండా ఎవరో కొత్త పర్సన్ వచ్చారు కదా, ఆయన ఎవరు ఒకసారి ఆయన గురించి మాట్లాడిపోయారని అని చెప్పేసి అన్నారు. మీకు అందరికీ తెలిసిందే, కూరగాడు ఎప్పుడు సక్క రాడు. ఎవరైనా సబ్స్క్రైబర్లు వచ్చినా కానీ మా ఊర్లో అడుక్కోరి, ఇక యూట్యూబ్ చేసి నవీన్ ఎసంటోడు అంటే ఎవరైనా చెప్తారు. వీడు వచ్చేసి మా తమ్ముడే, సొంత తమ్ముడే, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. ఇక ఇంకొకటి నిలబడు అని ప్రతిసారి ఎన్నిసార్లు ఎప్పుడైతే మన గురించి జరిగిరా జారా రారా ఎన్నిసార్లు చెప్తారు రైట్ రారా. కూరగాయల టీంలోకి వెళ్ళి వేయండి అంటారు. మరి మనం ఒక స్టూడియో వర్క్ అయితే స్టార్ట్ చేసినాం. దాన్ని శాతగానితనంగా తీసుకొని ఇంకా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ వ్లాగ్స్. గత ఒక 2-3 వీడియోలు మనం ఏం చాలా అప్లోడ్ అవుతున్నాయి కదా, వాటి కింద మీ కామెంట్లు అయితే చూసి నేను చాలా సర్ప్రైజ్ అయితే అయినా. నార్మల్గా మీరు చూసే ఉండొచ్చు, ఆ వీడియోస్లలో మన జింగడ్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసింది అనమాట. కానీ నార్మల్గా ఇంట్రడ్యూస్ చేస్తే మీరు రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా, కానీ కామెంట్స్ ఏమని చేస్తారు అంటే ఇంటర్వ్యూ చేయండి, ఇన్ని రోజులు ఏం చేసిండో అడగండి, ఏం కథ అని చెప్పేసి మన గురించి డీటెయిల్గా అయితే అడుగుతారు అనమాట. సో ఆ కామెంట్స్ని ఈరోజు పిన్ చేసుకొని వాటిపైన అయితే డిస్కషన్ అయితే జరగబోతుంది. అంతేకాకుండా మీరు ఎండ్రికాయల వీడియో చూసే ఉంటారు, ఎండ్రికాయలు పట్టినప్పుడు కావచ్చు, లేకపోతే వాటిని కర్రీ వండినప్పుడు కావచ్చు. జింగన్తో ఉన్న ఇంకొక కొత్త పర్సన్ ఎవరు చాలా యాక్టివ్ ఉన్నాడు, అతని గురించి కూడా అడగండి అని చెప్పేసి దాని గురించి కూడా కామెంట్లు చేశారు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా కూరగాడు టైసన్ గారు టీం నుంచి వెళ్ళిపోయారా, అందుకే కొత్త వాళ్ళని తీసుకురా అని చెప్పేసి కూడా కామెంట్లు చేస్తారు. సో వాటి గురించి కూడా మీకు క్లారిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట వీడియోలో. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ క్వశ్చన్స్ ఎవరెవరు అడిగారో మీకోసం వీడియో చేస్తున్నాను కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక చిన్న అప్డేట్ అనుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఈ 3 విషయాల గురించే కాకుండా మన ఛానల్కి సంబంధించి, మన జర్నీకి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఆల్రెడీ మీరు రెయిన్ హైడ్ అండ్ సీక్ వీడియోలో మీరు చూసే ఉండొచ్చు. కొంతమంది దాన్ని గమనించారు, కొంతమంది గమనించలేదు. గమనించిన వాళ్ళు ఆల్రెడీ కామెంట్స్ చేస్తారు. అదేంటిదని చెప్పేసి కూడా దాని గురించి మనం మాట్లాడదాం. మన కొత్త స్టూడియోకి సంబంధించిన అప్డేట్ అన్నమాట అది. సో దాని గురించి కూడా ఇప్పుడు ముందు అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అంటే జింగన్ గురించి చెప్పండి, జింగన్ ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి. ఇంటర్వ్యూ చేయడానికి ఏం లేదు, మీకోసం ఒక్కొక్క 4-5 క్వశ్చన్లు అనుకున్నా, వాటి గురించి అయితే అడుగుదాం. అంతేకాకుండా ఈ గత 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ కావచ్చు, ఎన్ని రోజుల నుంచి వాడిని మీరు మిస్ అవుతారో అన్ని రోజుల నుంచి వాడు ఏం చేసిండు, ఏం కథ అనేది కూడా మీతో పంచుకుంటాడు. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దారా ఇన్నోన్నదా పక్కమంటే కెమెరాలో కనబడుతున్నావు అంతే. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను అనుకున్నా వీడు వచ్చినట్టుగా కొంచెం ఇంట్రో వీడియో లెక్క తీసి పెడితే అందరు సర్ప్రైజింగ్ అవుతారు, బాగుంటుంది అని చెప్పేసి. కానీ అలా కాకుండా డైరెక్ట్ వీడియోలో తమ్నీలో చూసిన తర్వాత ఇంకెక్కువ సర్ప్రైజ్ అవుతారు కదా అని చెప్పేసి ఆ విధంగా కూడా నేను అనుకున్నా. సో ఈ రెండో దానికి నేను ఇక ఎక్కువ వాల్యూ ఇచ్చేసి డైరెక్ట్ వీడియో లాంచ్ చేసిన అనమాట. ఆ తమ్నీలో చూసిన తర్వాత మస్తు మంది షాక్ అయిపోయారు కావచ్చు. నేనేమైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తారేమో అనుకున్నా, 1-2 ఉన్నారు. అంటే ఇక అర్థం కాని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైతే నెగిటివ్ కామెంట్స్ చేశారు. వాళ్ళని నార్మల్గా ఛానల్ నుంచి పర్మనెంట్గా హైడ్ చేసేసిన. వాళ్ళు ఇక లైఫ్ లాంగ్ ఎన్ని కామెంట్లు చేసినా సరే మనకు ఛానల్ కనబడే. ఇక ఎవరైతే పాజిటివ్ కామెంట్లు పెడతారో వాళ్ళనే ఉంచుకుంటాం. ఎవరైనా సరే 4 మంచి మాటలు 4 చెడు మాటలు చెప్పినప్పుడు మనకు మంచి ఏదనిపించినా వీటినే తీసుకుంటాం. చెడ్డ మాటలు ఏముంటాయి, ఇనబడినట్టు ఇట్స్ పెడతాం. సేమ్ అదే విధంగా మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక 40,000 మంది చూసినా సరే వాళ్ళు లాయల్ సబ్స్క్రైబర్స్ అయితే చాలు. దానిలో ఎంతో కొంతమంది ఉంటారు కిందికి కాలువట్టి గుంజామని చెప్పేసి, అటువంటి వాళ్ళు అవసరం లేదు. సో అటువంటి వాళ్ళు ఉన్నా కానీ కామెంట్ చేసినప్పుడు నేను డైరెక్ట్గా హైడ్ అయితే చేస్తున్నా. సో ఎవరైతే సపోర్టివ్ ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉండండి, మనం కీప్ గ్రోయింగ్ అయితేనే ఉందాం. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏముంది, దగ్గర 1,00,000, 2,00,000, 2,50,000 హిట్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని కారణాల వల్ల మనం అంతా మొత్తం డౌన్ అయిపోయినాం. మళ్ళీ కింది నుంచి తీసుకొచ్చేసినాం, మీకు అర్థమైంది కావచ్చు ఆల్మోస్ట్. ఇప్పుడు మన యావరేజ్ వచ్చేసి 35, 30 అదే రేంజ్లో ఉంటుంది. ఏదో ఒక వీడియో 40కి వెళ్తుంది. సో గత ఒక 10 వీడియోల నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే యావరేజ్ మంచిగా ఉంది. ఒక 10 వీడియోలు మనం తీసుకున్నట్టయితే 50K ఎబోనే ఉంది. అంటే దీన్ని బట్టి గ్రోత్ కొంచెం పెరుగుతుంది అనమాట. ఏదో ఒకసారి బూస్టప్ వస్తుంది. ఆ బూస్టప్ వచ్చేంత వరకు మన ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉందాం, కొత్త ప్రాజెక్ట్స్ అయితే తీసుకుంటూ వెళ్తూ ఉందాం. ఇప్పుడైతే మనం అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. జింగన్ ఇంటర్వ్యూ కావాలి, జింగ ఎట్లా వచ్చిండు, జింగడ్ ఇన్ని రోజులు లేడు కదా, ఏం చేసిండు, దాని గురించి అయితే మీరు క్వశ్చన్లు అడుగుతారు కదా. వీడు వచ్చేసి జింగ ఒరిజినల్ ఒకటే పీస్. సో ఇప్పుడు వీని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. అరే ఎన్ని రోజులు అవుతుందిరా మమ్మల్ని మిస్ అయ్యి? దగ్గర 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుందా? నేను 1 ఇయర్ అనుకో. 2 ఇయర్స్ అవుతుందారా? ఇన్ నవంబర్ వస్తే 2 ఇయర్స్, అంటే 1.5 ఇయర్ అనుకో. 2 ఇయర్స్ దగ్గర వచ్చింది. అంటే 1.5 ఇయర్కి 2 ఇయర్స్కి మధ్యలో అనమాట. ఈ గత 1 ఇయర్ 1.5 ఇయర్లో మిస్ అయిన వారం అయినా. అంటే ఏదో ఒక సిచ్యువేషన్, కొన్ని కారణాల వల్ల నువ్వు పోయినావు కావచ్చు, కానీ ఏదో ఒక సందర్భంలో అనిపిస్తుంది కదా, అరే అక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే, గంత చేసుకుంటే గంత చేస్తే ఇప్పుడు మనం లేకపోతే ఎవడో ఉండేవాడా అని చెప్పేసి ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కంపల్సరీ. మన కష్టం మనకు గుర్తుకొస్తుంది. అది ఏ ఫీల్డ్ అయినా సరే, యూట్యూబ్ అనే అంటలేను,
ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నార్మల్గా ఏదైనా కౌలుకు తీసుకున్న రైతే ఉంటాడు, ఎక్కడైనా 10 ఎకరాలు పొలం తీసుకున్నాడు అనుకోండి, ఆయన తీసుకున్నప్పుడు కాలం కాలేదు, పంట చక్కగా అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ టైం వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు కాలం మంచిగా పంట పండినప్పుడు అప్పుడు ఆయనకు అనిపిస్తుంది కంపల్సరీ, అరే అప్పుడు వేసుకుంటే నాకు ఏం పంట పండపా, ఇప్పుడు వేసుకుంటుంటే మంచిగా పంట పండుతుంది, నేను చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. సో సేమ్ దానికి రిలేటెడ్ అనుకోవచ్చు మీరు. నేను కొంచెం అంటే నా మాట అనేది కొంచెం వెరైటీ ఉంటుంది, దాని డెప్త్ ఇన్నోళ్ళకే అర్థమవుతుంది. అంటే నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కాకుండా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, వీని కూడా అదే పర్పస్లా ఏమైనా మనసులో అనిపించిందా అని చెప్పేసి. వీనికి అయినా మస్తారు నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినా, ఈ ఛానల్ పెట్టక ముందు కూడా నేను మెసేజ్ పెట్టినా. తెలుగు అడ్వెంచర్స్ ఎప్పుడు పెట్టినాం రా, దగ్గర పోయిన సంవత్సరం అక్టోబర్లో పెట్టినాం కదా కూర, సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైం పెట్టినాం. ఇప్పుడు ఇంకో 2-3 నెలలు అయితే మనకు 1 ఇయర్ కావస్తుంది. 1 ఇయర్ వరకు 1 lakh అవుతుందేమో అనుకున్నాం, కానీ ఏమో ఇక చూద్దాం. ఇక అది మీ సపోర్ట్ని బట్టే ఉంటుంది అది. ఆ సెప్టెంబర్ కంటే ముందేనే వీని కాంటాక్ట్ అయినా, అప్పుడప్పుడు మెసేజ్ పెడుతుంటే ఎవడైనా సరే మా ఛానల్కి వెళ్ళి వినడైనా సరే, నేను ఆల్రెడీ నేను మీకు చెప్పినా కూడా 30K 50K అయినప్పుడు కూడా చెప్పిన, 100K అయిన తర్వాత అందరినీ మ్యాక్సిమం కొలాబ్ చేయడానికి ట్రై చేద్దాం. వాడు మన ఛానల్కి ఒక్కరోజు వచ్చిపోయినా సరే దాని మీద మరి ఎంతో కొంత 1 day ఎఫర్ట్ అని ఉంది కదా అన్నట్టుగా నేను అట్లా అనుకున్నా. సో అదే బేస్ మీద నేను ఛానల్కి వెళ్ళి ఎవరు పోయినా మ్యాక్సిమం టచ్ చేద్దుంటే. వీనికి కూడా తెలుసు ఎప్పుడో ఎవరినో తీసుకురా నీకు పోయి నేను అప్పుడు వీని మిస్ అయిపోయినా, కానీ అంతే కదరా. వాని కూడా ఇప్పుడు వాడు ఎవడో ఎక్కడ ఉన్నాడు, వాడు ఎంజాయ్ చేస్తుండే ఎక్కడో దగ్గర, కానీ వాడిని తీసుకురా నీకు పోయి వీని మిస్ చేసుకున్నాం. అప్పుడు ఎవడు ఎక్కడి నుంచి పోయినా కానీ మ్యాక్సిమం నేనే తీసుకొచ్చిన. సో అట్లా అయితే గడిచిపోతూ ఉంటుండే. సో మొత్తానికి అయితే మళ్ళీ వీని కూడా నేనే తీసుకొచ్చిన. ఇక మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు. మస్తు మంది డైరెక్ట్ చెప్తాను, నేను మతినిగాడు వస్తాడు, తాజాగాడు వస్తాడు అని చెప్పేసి కామెంట్లు చేస్తారు, కానీ వాళ్ళు మన ఛానల్కి రారు. నేను వాళ్ళని విలువ. మీకు క్లారిఫికేషన్ కోసం చెప్పాలంటే తాజాగా నేను ఫోన్ చేయలే, కానీ మతిని గారికి ఆల్రెడీ ఫోన్ చేసిన, తీసుకుందామని ఫోన్ చేసిన, కాకపోతే వాడు రానన్నాడు. ఓకే లైట్ తీసుకున్నా. వీనికి అంతకుముందు నుంచి కాంటాక్ట్ చేసిన, వీడు నాకు టచ్లో ఉన్నాడు కాబట్టి వీడు వస్తా అన్నాడు, వచ్చేసిండు. కాకపోతే వీనికి కొద్దిగా కొన్ని రీజన్స్ ఉండే, వాటి వల్ల రాలేకపోయాడు. వాటి అన్నింటినీ షార్ట్అవుట్ చేసుకొని వచ్చేసిండు. ఇప్పుడు మన జర్నీ చెప్తాడు, అసలు ఏమైంది, ఏం కథ, 1.5 yearలా అసలు ఎందుకు పోయినావు అంటే, ఎందుకు పోయినావు అంటే నీకు ఏం ఫోకస్ పెట్టుకొని పోయినా, నీ మైండ్లో ఒక థాట్ ఉండే కదా ఏదో చేద్దామని చెప్పేసి. చెప్పి ఇక అసలు నువ్వు ఎందుకు పోయినావు? యాక్చువల్లీ ఎందుకు పోయానంటే, సో నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ బాయికాడ పెరిగిన, అంటే ఆవులు అవి అట్లా అక్కడనే పెరిగిన కాబట్టి బయట పని నేను ఎక్కువ ఇక్కడ ఒక 2 months 3 months కంటే ఎక్కువ పని చేయకపోతుండే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక మన ఓల్డ్ ఛానల్కి పోయినప్పుడు అప్పటి నుంచే కొంచెం నాకు ఉండే అక్కడ 1.5 year 1.5 year ఉన్నా. ఆడ ఉన్నప్పుడే ఉండే, అంటే చిన్నప్పటి నుంచి మనకు ఒక డ్రీమ్ ఉండే, ఎట్లా అంటే డైరీ ఫామ్ పెట్టాలి, డైరీ ఫామ్లా కొంచెం ఉండాలి అట్లా అవి ఇది అన్నట్టుగా ఉండే. అని ఇక దాని గురించి కూడా ఇప్పుడు డీటెయిల్గా చెప్తాడు ముంగడ ఏం జరిగిందని చెప్పేసి. ఏదైనా ఫీల్డ్కి దిగి చూస్తేనే వెళ్తుంది. సో అది ఎంతమంది చెప్పినా, చాలా మంది యూట్యూబర్స్ చెప్తారు అట్లా వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ చెప్తారు. సో నేను సుఖాలు ఒక్కడే చూసి డైరీ ఫామ్లోకి అయితే దిగిన. సో మంచి లైఫ్ ఇచ్చి పెట్టుకొని అయితే పోయినా, అదైతే ఒప్పుకోవచ్చు. పోయిన తర్వాత దిగిన తర్వాత ఏమైందంటే మెల్లగా ఒకదాని ఇంకొకటి కొంచెం ఒక డెవలప్ అయింది. ఒక స్థాయికి పోయిన తర్వాత ఏమైందంటే ఉన్న పలంగా ఒక్కటేసారి భూమి పతాలానికి అయిపోయింది, మొత్తం ఘోరంగా డౌన్ఫాల్ అయిపోయింది. సో దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ మెల్లమెల్ల ఒక స్టేబుల్గా అయితే వచ్చింది. ఇక వచ్చిన తర్వాత అన్న కాంటాక్ట్ అయ్యింది. ఛానల్ పెట్టకముందే అన్న ఛానల్ పెట్టకముందే కాంటాక్ట్ అయ్యిండు. మళ్ళీ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఛానల్ పెట్టినావు కానీ ఛానల్ కోసమే తీసుకున్నావు అనుకుంటారు. అట్లని కాదు, అంత ముందుకే కాంటాక్ట్ అయ్యిండు. అన్న ఛానల్ పెట్టకముందే కాంటాక్ట్ అయ్యిండు. సో అయ్యిండు. నేను రిప్లై ఇచ్చే టైంకి ఏమైందంటే నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి పోయింది. 300 followers ఏమో ఉండేది దాంట్లో. చిన్నదే, పెద్దది కూడా కాదు, చిన్నదే. ఆ 300 కూడా పోయింది. ఎట్లా పోయిందో కూడా తెలియదు నాకు, అసలు దానికి లాగిన్ కూడా దొరుకుతలేవు, పోయింది. సరే లైట్ వదిలేసినాయి. అంటే పెట్టాను కదా, మళ్ళీ నేను ఎట్లా కాంటాక్ట్ కావాలి అన్నని, నాకు ఇన్స్టాగ్రామ్ ఇంకొకటి క్రియేట్ చేసుకుందామంటే రాలే. ఇక అట్లే లైట్ అయిపోయింది. తర్వాత అన్న ఛానల్ పెట్టి నేను చూస్తూనే ఉన్నా, అన్ని A to Z మొత్తం చెప్తూనే ఉన్నా. ఛానల్ స్టార్టింగ్ నుంచి నేను చూస్తూనే ఉన్నా. తర్వాత ఒకసారి కాంటాక్ట్ అయ్యిండు, కలిసిన మాట్లాడినా, గిట్ల ఉందన్న, ఇది ఇట్లా సిచ్యువేషన్ ఉంది, కొంచెం టైం పడుతుంది అని చెప్పిన, ఒక 1 year అని చెప్పిన. సో ఆఫ్టర్ 1 year తర్వాత నేను అన్ని షార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ అన్నని కాంటాక్ట్ అయినా. ఇక మన ఛానల్లో కనబడుతుంది. అంటే డైరెక్ట్గా మాకు అంటే కాల్ టచ్ కాకుండా కానీ మెసేజ్ అంటే అట్లా టచ్ ఉండే. డైరెక్ట్ మీట్ అయింది ఎప్పుడు అంటే మనం ఛానల్ పెట్టిన తర్వాత డింప్యాడ్ మన ఛానల్కి వచ్చింది కదా స్టార్టింగ్లో, డింప్యాడ్ శేఖర్ గారు ఉన్న టైంలో అప్పుడు మీట్ అయినా కదా. అప్పుడు స్టార్టింగ్లో మీట్ అయినా. కాకపోతే అప్పుడు వాడు అడిగాను, నాకు ఒక 1 year పడుతుందో 2 years పడుతుందా అన్న, ఈ ఫీల్డ్లో ఉన్నా, దీన్ని ఒకసారి చూద్దాము అంటే, సరే మరి ట్రై చేసిన తర్వాత ఎన్ని రోజులకైనా సరే సక్సెస్ అయితే ఓకే, కాకపోతే నా దగ్గర రా అని చెప్పిన నేను ఫస్ట్. ఇక వాడు ట్రై చేసిండు. ఏమైంది లాస్ట్కి? ఏమైంది ఒకదాని ఇంకొకటి. అలా ఏమైందంటే, మనం ఈ పాల దందా అనేది ఎంత వరస్ట్ అంటే, టైంకు బిల్లు రాదు,
పోనీ సరే దాన్ని కూడా ఓంకారం చేసుకుంటే టైంకి మనం ఒక దానా టైంకి దొరకదు. ఈ బిల్లు రాదు కాబట్టి పైసలతో ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా చిన్న చిన్న అప్పులు ఎక్కువైపోయినాయి. సో వాటి కోసం వీటికి ఫుడ్ పెట్టాలి, ఫుడ్ పెట్టేది మనకు పాలు. అంటే గడిచిన 1.5 ఇయర్లు ఇంకా ప్లస్లో ఉన్నాను, ఇంకా మైనస్ అంటే ఘోరంగా కానీ ఇంకా మైనస్లోకి మైనస్ వెళ్తున్నాను. అయిపోయినా. ఇప్పుడు కొత్త ఎవరైనా డైరీ పెట్టుకుంటా అంటే అబ్బా వద్దురా, దండం రా బాబు మీకు, వద్దు వద్దు. ఎందుకు వద్దు అంటే అంతే, మీరు చేయలేరు. మీరు వంగి పని చేయాలంటే కాదు, అస్సలు కాదు, ఎవ్వరితో కాదు. ఏదో అలా మీద కనబడుతుంది, వెనక కార్లు వేసుకొని చైన్లు మొత్తం ఇక ఇన్స్టాలలో రీల్స్ పెడతా ఉంటే బల్క్లో అంటే చాలా లంసంలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కావచ్చు. మరి ఒక 50-60 పెట్టుకొని లేబర్ దానికి దగ్గర కష్టం అన్న. అయినా కష్టమేట మెయింటైన్. దాన్ని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలియాలి. నువ్వు ఫస్ట్ పనును అయితే తర్వాత నువ్వు ఓవర్కమ్ చేసుకోగలుగుతావు. నువ్వు ఫస్ట్ యజమాని అయినా కింద 10 మందిని పెట్టుకొని పని చేస్తా అంటే కాదు అది. దాంట్లో దిగాలి, చేయాలి, కాయ కష్టం చేయాలి. ఇప్పుడు ఒక రైతు పరిస్థితి ఏంది, అదే సేమ్ రైతులాగానే. మనం ఎట్లయితే కష్టపడతామో మన కష్టం మనమే ఉంటుంది ఆడ. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యాలంటే కష్టం. అది ఓన్గా చేసుకుంటా అంటే బెస్ట్. సో మొత్తానికి ఇది అయితే నార్మల్గా ఏంటిదంటే ఎక్కడికైనా పోయి నార్మల్ ఒక రైతుని ఇంటర్వ్యూ చేసినట్టున్నది కావచ్చు మీకు. అట్లా కాదు, వీని జర్నీ చెప్తున్నాడు 1.5 ఇయర్ నుంచి అసలు ఏం జరిగింది, వీడు ఏం చేసినా అని చెప్పేసి. సో మొత్తానికి అదైతే జరిగిందనమాట. మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియోస్ పెట్టిండు. సో చాలామంది అడుగుతారు కావచ్చు, మళ్ళీ యూట్యూబ్ పెట్టినావు కదా దానికోసం పోయినావు కావచ్చు అని చెప్పేసి. సో మనకి అది కూడా థాట్ ఉండే, అప్పటి నుంచే అంటుండే. అంత ముందు కూడా మా దగ్గర రాకముందు కూడా ఏదో పెట్టినట్టుగా ఉంది. అంత ముందుకు చిన్నగా మన మై విలేజ్ షో వాళ్ళని చూసి షార్ట్ ఫిల్మ్ చేసిన, చిన్న చిన్న పొరగాలను పట్టుకొని. ఆ తర్వాత న్యూస్ ఛానల్ ఉండే, మ్యాక్సిమం అదే టచ్ అప్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక దీని మీదనే పడిపోయినట్టుగా ఉంటాం అనమాట. సో ఇది వీని జర్నీ దగ్గర 1.5 ఇయర్ తర్వాత మొత్తం అన్ని తెలుసుకొని మళ్ళీ వచ్చిన నా దగ్గరికి. ఓకే, ఎప్పుడైనా నేను చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇంత ముందుకు మేము వర్క్ చేసిన దగ్గర అయినా సరే, ఇప్పుడు ప్రజెంట్ మీకు అనిపిస్తాయి కావచ్చు టీంలో ఎవరో ఒకరు పర్సన్ తోడు, అంటే కంపల్సరీగా అందరితో మంచిగా ఉన్నా సరే కానీ కొన్ని మన డెప్త్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకునే పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు. ఆ టైంలో వీడు ఉండే, అప్పుడు ఏ విషయమైనా సరే మాట్లాడుకుంటుంటివి. కానీ సపరేట్ ఎప్పుడు కలవలేదు, సపరేట్ ఎప్పుడు మేము ఏం చేయలేదు. కానీ ఉన్నప్పుడు స్క్రీన్ మీద మాత్రం కొంచెం ఫన్ చేయడానికైనా దానికి దీనికి అప్పుడు ఉన్నప్పుడు మతినిగాతో ఉందండి, వాళ్ళు లేనప్పుడు విందోడు ఉండండి, ఏదైనా పంచులకైనా డైలాగులకైనా ఏదైనా అట్లా నడుస్తూ ఉంటుండే అనమాట. కానీ ఒకరి కోసం ఒకరిని ఇడిసపెట్టుకున్నట్టు అయిపోయింది అప్పుడు. ఇక అంటే ఏదో ఉంటుంది కదా, ఇక దేనికోసం ఒక కోసే కొడవలు ఇడిసపెట్టుకున్నట్టు ఆ సిచ్యువేషన్లో అప్పుడు అయిపోయింది. ఇక లైట్ మొత్తానికైతే ఇక మొత్తం తిరిగి వచ్చేసినాం. నాకు కూడా ఉంటుంది ఓల్డెన్ డేస్ రావాలి, తిరిగి రావాలి, అంత ఒక స్క్రీన్ మీద ఉండాలి అని. కానీ అది జరిగినప్పుడు చూసుకుందాం. అలాంటి వాతావరణం రాదనిపిస్తుంది నాకైతే. సరే, ఇప్పుడు దానికోసం లీవ్ పెట్టి మొత్తానికైతే జింగడు వచ్చేసిండు, మన ఇంటర్వ్యూ తీసుకోండి అన్నారు కదా, ఇప్పుడు వచ్చిండు. దగ్గర మీకు 1-2 వీడియోలు కనబడచ్చు, కానీ మీరు రావడం దగ్గర 5-6 రోజులు అవుతుందారా? అవుతుంది. ఎట్లా అనిపిస్తుందిరా అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా? టీం మెంబర్స్ ఎట్లున్నారు, ఏం కథ? వాళ్ళు ఇంకా తొందరగా కలిసిపోయారు నాతోని. అంటే అందరు నిన్ను చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ నువ్వు తెలుసు, నీకు అందరు కొత్తగా కనబడుతుంది, నువ్వు తొందరగా కలిసిపోయినావు వాళ్ళతో. నేను కూడా కలిసిపోయాను, ఎందుకంటే నేను కూడా చూస్తూనే ఉంటా స్క్రీన్ మీద వాళ్ళని. అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు, వీడు అక్కడ వచ్చి కనబడేదాకా ఎవరికి తెలియదు. మొత్తం షాక్. అందరికంటే మెయిన్ పెద్ద షాక్ అంటే డింపివాడు వచ్చిన సంకల్ వచ్చిండు. అది అసలు స్క్రీన్ అది క్యాప్చర్ చేసేది ఉండే ఆ మూమెంట్. అవన్నీ ఫేస్లో అసలు ఏదో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అని తెలియదు అసలు వీడు వస్తుండు అని చెప్పేసి, ఒక రకమైన ఎక్స్ప్రెషన్. చూద్దాం మళ్ళీ ఆ ఓల్డ్ వైబ్స్ వస్తాయా, మరి ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. సో ఫర్దర్గా అయితే ఇలా అయితే జరిగింది, ఒక చిన్న అప్డేట్ అనుకోవచ్చు. ఇట్లనే ఒక వీడియో తీసి పెడదాం అనుకున్నాం ఫస్టే, కానీ మరి బాగుండదు, దాన్ని ఇక నెగిటివ్ వేలో తీసుకోపోతారు. డైరెక్ట్గా స్క్రీన్ మీద తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా తీసుకునే వరకల్లా మంచి పాజిటివ్ కామెంట్లు వచ్చినా అందరూ పాజిటివ్ని రిసీవ్ చేసుకున్నారు. నెగిటివ్ కామెంట్స్ 1-2, ఒక 100 పాజిటివ్ కామెంట్లు వస్తే నెగిటివ్ కామెంట్స్ 1-2 వచ్చినాయి. సో చాలామంది విష్ కూడా చేసారు, మంచిగా నడవాలి అది చేయాలని చెప్పేసి. సో కంపల్సరీగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం. దానికి తగ్గట్టుగా మీకు ఓల్డ్ వైఫ్స్ కోసం వీడు కూడా వచ్చేసిండు, డింపా ఉన్నాడు. ఇప్పుడున్న టీంలో కూడా అందరూ మ్యాక్సిమం కనెక్ట్ అయిపోయారు అందరికీ. సో మీరైతే ఎంజాయ్ చేస్తారు కావచ్చు. అలాగే కొత్త పేర్స్ అయితే క్రియేట్ అవుతా ఉన్నాయి అనమాట మన దాంట్లో. సో వాటిని బట్టి కూడా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వీని గురించి ఇంతే, ఇక ఏం చెప్తాం, మీకు అంతా తెలిసిందే. ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిందే. ఇక్కడ రాగానే చాలామంది గుర్తుపెట్టారు. ఆ వీడియో కింద అసలు ఆ వీడియో గురించి కామెంట్లు లేవు, మొత్తం వీని గురించే కామెంట్లు ఉన్నాయి. అదేంటిది మన చికెన్ కర్రీ చపాతీ ఈటింగ్ ఛాలెంజ్ వీడియో, ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. ఆ వీడియో కింద మొత్తం అవే కామెంట్లు ఉన్నాయి. సో మొత్తానికి అయితే ఇది వీంది. అలాగే ఎంట్రికాల వీడియో మనం చేసేటప్పుడు ఈ జింగడు కాకుండా ఎవరో కొత్త పర్సన్ వచ్చారు కదా, ఆయన ఎవరు ఒకసారి ఆయన గురించి మాట్లాడిపోయండి అని చెప్పేసి అన్నారు. వెనక చీకటి ఏడరాడు కనబడతలేడు. మై సెల్ఫ్ క్యాట్ వంశీ చెప్పరా, ఈ వీడియో కొత్త పర్సన్. దీనిలో ట్విస్ట్ ఏంటిది అంటే మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ
ఎవరు ఉన్నారో అందరూ మన విలేజ్ కాదు, అక్కడి నుంచి ఇక్కడ నుంచి వస్తారనమాట. ఈ ఛానల్కి ఫస్ట్ టైం మా ఊరు నుంచి నన్ను చూసి అంటే నా గురించి తెలిసి ఇక్కడ వచ్చింది ఇక్కడ ఒక్కడే. ఎట్లా వచ్చినావురా? బండి మీద వచ్చినావు కదా. అయితే అప్పుడు నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినా కదా, స్టోరీగా రీలే పెట్టినా డైరెక్ట్గా, ఒక 4 కావాలి నాకు అట్లా అని చెప్పేసి. ఎందుకంటే మేము 6 మెంబర్స్ ఉండే. 6 మెంబర్స్ ఉన్నప్పుడు మీకు అందరూ తెలిసిందే కుర్రాడు ఎప్పుడు సక్క రాడు. ఆ మధ్యలో వచ్చినప్పుడు కూడా వీడియో పెట్టినాం. వాడు అప్పుడు 4-5 రోజులు వచ్చిండు, దగ్గర మళ్ళీ ఒక 20 రోజులు రాలేదు. నేను బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయినా. ఎందుకంటే ప్రతిరోజు వాడు వస్తాడని ఇంటెన్షన్ తోటే వస్తాను నేను. వీళ్ళకి కూడా తెలుసు మన టీం మెంబర్స్కి, వాడు వస్తాడు కావచ్చు ఇలా వీడియో చేద్దాం, వాడు వస్తాడు కావచ్చు వీడియో చేద్దాం. ప్రతిరోజు అదే ఇంటెన్షన్ తోటి వస్తాను నేను. ప్రతిరోజు వాడు రాడు, కాల్ చేస్తే లావటాడు. సో అట్లా అని చెప్పేసి నేను బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయాను. ఇక ఒకనొక సిచ్యువేషన్లో వాడు వద్దన్నాడు కానీ ఇవన్నీ మనం మర్చిపోయినా, వాడు ఒకడు ఉండడమే మర్చిపోయినాయి. అట్లా అని చెప్పేసి ఇక ఒక 4 కావాలన్నట్టుగా తీసుకుందామని చెప్పేసి దానిలో ఇన్స్టాగ్రామ్లో రీల్ అయితే పెట్టినా. మస్తు మంది కాంటాక్ట్ అయ్యారు. ఆ రీల్ వీని దగ్గరికి ఎట్లా పోయిందో వీడు కూడా కాంటాక్ట్ అయ్యండి, అన్న నేను వస్తా అని చెప్పేసి. కొంచెం కామెంట్లు వచ్చినాయి. అలా చూసిన తర్వాత నేను కామెంట్ మిస్ అయిపోయింది. మళ్ళీ నీ కామెంట్ మిస్ అయిపోయింది నాకు. మళ్ళీ ప్రవీణ్ గారు చెప్పిండు, అన్న వంశీ ఉన్నాడు ఎవడు వస్తాడట అని చెప్పి. అప్పుడు మళ్ళీ మన దగ్గర నెంబర్ తీసుకొని నేను కాంటాక్ట్ అయ్యి అట్లా వచ్చింది. నేను చూసిన ఆల్రెడీ, రిప్లై ఇద్దాం అదే చేద్దాం అనుకున్న వాళ్ళ అంటే అలాగే వెళ్ళిపోయింది. అది జనరల్ అయిందా ప్రైమరీలో అయిందా వీని కొడితేనేమో వస్తలేదు ఐడి, కొడతలేదు ఇప్పుడు కూడా రాదు నీ ఐడి, దానిలో పోయి చూస్తుంది మళ్ళీ. ఒక అట్లుంటుంది వీని ఐడి వెరైటీ ఉంటుంది. ఏమనంటారా? క్యాట్ వంశీ. క్యాట్ వంశీ అని ఉంటుంది. సెర్చ్ చేస్తాడు మీకు కూడా దొరకదు. సో నువ్వు ఫస్ట్ మెసేజ్ చేసినప్పుడు నేను రిప్లై ఇవ్వలే కదా అంటే, నువ్వు తర్వాత వాళ్ళకి చెప్పినావా? ఎవరు చెప్పలేదు. నీకు ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నీకు చెప్తారు ఎవరు నేను వస్తా అని? మస్తు మంది చెప్తారు. ఇప్పుడు నేను వస్తాను ఒకడు వచ్చిన తర్వాత అందరూ అయిపోతారు అన్నట్టు. మస్తు మంది చెప్తారు. యాక్చువల్గా మిస్ అయిపోతుండే వీడు. వీని రికమెండ్ చేసింది ఎవడు అంటే వాడు ఏడరా ఏడున్నర రాడు దా కనబడతలేరేమో వెనక ఎవడు ఇద్దా ఇర్రా. అయితే వీడికి అట్లా మిస్ అయిపోయాడు. తర్వాత ఎవరో కాంటాక్ట్ అయ్యారని చెప్పినా కదా, మన విలేజ్ ప్రవీణ్ గారు లేడారా? ప్రవీణ్ గారు అయితే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కామెంట్ చేశారు. అంటే రీల్ చూసి మీ విలేజే కదా వస్తామని చెప్పేసి అడిగితే అట్లా వేరే టౌన్ త్రూ వీడి కాంటాక్ట్లోకి వచ్చింది అనమాట. అజ్జిగాడు అప్పుడే మన పక్క ఉంటున్నాడు. అరే ఇట్లా వంశాడు వస్తా అంటుంటారా అంటే తీసుకోనా మస్తు ఉంటుంది అన్న, మన చాలా పర్ఫెక్ట్ సెట్ అవుతారా నాన్న కూడా వాడు చెప్పిండు. అప్పుడు అది ఇక వాడిని రికమెండ్ త్రూ వచ్చినాడు. అంటే వాడు చెప్తే తీసుకున్నట్టు అయిపోయింది. అంత ముందు కూడా నేను తీసుకోవాలనుకున్నా, మిస్ అయిపోయాడు ఇన్ఫర్మేషన్. అప్పుడు మిస్ అయింది. ప్రవీణ్ గారిని ఒకరోజు రేపు తోలుకొని రారా అన్న, వాడు మిస్ అయిపోయాడు, పని మీద ఉన్నాడు, అట్లా మిస్ అయిపోయింది. తర్వాత ఇక డైరెక్ట్ నేనే కాల్ చేసిన కదా, నేను కాల్ చేస్తే డైరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు మేము ముందున్నాడు. వాడు రాగానే ఒక పెద్ద వీడియో, వీళ్ళిద్దరు రాగానే ఆ ఎండ్రికాయలు పట్టిన వీడియో అది కాకపోవచ్చు. అసలు ఆ వీడియో మేము తీయలేకపోతుంటుంది వీళ్ళిద్దరు లేకపోతే. తీసినా కానీ అంత పర్ఫెక్షన్ ఉండకపోతుండే కావచ్చు. అట్లయితే జరిగిందనమాట. ఇంకా అలాంటి ఇంకేమైనా డిఫరెంట్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఆ వీడియో ఒకవేళ ఎండ్రికాయలు తీసిన వీడియో, ఎండ్రికాయలు పట్టిన వీడియో ఒకవేళ మన టీం తోటి అయినా కానీ ఏ తొవ్వలో మేము పోయినామో అదే తొవ్వలో రిటర్న్ వద్దుంటుంది. కాకపోతే వీడు ఉండేప్పటికి ఎట్లా పోయినామంటే అది జరిపోదు గడ్డిలోకి వెళ్ళి తొవ్వ వేసుకుంటా అంత అడ్వెంచర్ రావాలి అంటే అటువంటి ఇంటెన్షన్ ఉన్న ఒక 2-3 టీం మెంబర్స్ ఉన్నట్టయితే వాళ్ళు వెనకబడి ఇంకో 2-3 వెళ్ళిపోతూ ఉంటారు. వీడు ధైర్యం చేసి వాడు ముంగడ వేయండి కాబట్టి వీడు ఎన్నుకుంటే వీడు ఒడుతుండు కాబట్టి పారి అంటే మధ్యలో ఉన్న కూడా మేము పోయినాం. లేకపోతే వెనక మర్రిపోవడా సైడ్ నుంచి తవ్వ వేసుకుంటే ఏదో ఉంటుంది. అంటే కొంచెం ఏదైనా అడ్వెంచర్ పార్ట్ రావాలి అంటే ఆ తీరుగున్న మనుషులు కూడా కావాలి. సో అందుకే వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ సెట్ అయిపోయారు. ఇప్పటికైతే బందోబస్తు ఉన్నది అనుకుంటున్నాను నేనైతే. ఇక వీడు విలేజ్లో ఉంటాడు కాబట్టి ఇంకొకటి నాకు బెనిఫిట్ ఏంటిదంటే 24/7 అవైలబుల్గా ఉంటాడు, అదొకటి. మళ్ళా నువ్వు వచ్చిన తర్వాత ఏమన్నా ఎట్లా ఉందారా నెగిటివ్ టాక్స్, నిన్న ఎవరైనా డిమోటివేట్ చేసాడు, గాడికి ఎందుకు పోతున్నావురా? ఇవ్వాలండి ఇంతవరకు అయితే ఇవ్వాలండి. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, బుడ ఛానల్ గలకి ఎందుకు పోతున్నావు ఏమన్నారా? ఇంతవరకు ఇవ్వాలండి అన్నగానే మనం వాళ్ళని ఎందుకు పట్టించుకుంటామన్నా? పట్టించుకుంటామంటే వాళ్ళు అన్నారు అన్నట్టే. అన్నా అంటే చెప్తున్నా వాళ్ళంటే మనం పట్టించుకోగా మన ఏదో అంటే ఇక ఊర్లో అంటే ఇక రకరకాల వాళ్ళు ఉంటారు, 2 రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇక మ్యాక్సిమం గుంజాం అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆ ఇంటెన్షన్ వీడు రాగానే నేను చెప్పిన, అరే 4 రకాలుగా చెప్తారా, నీ ఇంటెన్షన్ ఎట్లుందో ఆ ఇంటెన్షన్ తీసుకొని రా అని చెప్పాను అనమాట. యాక్చువల్గా నాకు ఏమని ఉండే అంటే ఊరోళ్ళు వద్దు అన్నట్టుగానే ఉండే ఫస్ట్. ఎందుకంటే ఇక ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కోసం మన టీంలో ఉన్నారు, ఏదో ఒక సిచ్యువేషన్లో కంపల్సరీ వాళ్ళు ఒక మాట అనుకున్నా లేకపోతే నేనే ఏదైనా సిచ్యువేషన్లో నోరు జారినా కానీ వాడు రేపు పొద్దుగాల నాకు కనబడాడు. అంటే ఆ టీంలోకి రాకున్నా వాడికి నాకు కనబడాడు, వేరే ఊరు కాబట్టి. వీడు ఊరోడు, వీడిని ఒకవేళ పుసుకుని ఏదైనా మాట అన్నా అనుకోండి, వీడు ఒకవేళ టీంలోకి వెళ్ళాడు మొక్కం ఎదురవుతుంది. ఇప్పటి వరకు ఊళ్ళో నాకు ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ లేవు. వీడికి గిట్ల రా అన్నట్టు కూడా నాకు ఏ గొడవ తెలియదు, ఏ లొల్లి తెలియదు. అసలు నేను ఒక ఉన్నా అన్నట్టు ఊళ్ళో అసలు తెలియదు. యూట్యూబ్ ఛానల్ వెళ్తారు కావచ్చు, కానీ ఇక వీడు గొడవలలో ఉంటాడు, గసంటాడు అని చెప్పేసి ఎవరు తెలియదు. ఎవరైనా సబ్స్క్రైబర్లు వచ్చినా కానీ మా ఊళ్ళో అడుక్కోర్రి, ఇక యూట్యూబ్ చేసి నవీన్ వేసినట్టు అంటే ఎవరైనా చెప్తారు. ఎవరిని ఉండడం ఆని పని ఏందో అంది ఆనకతే అట్టే ఉంటారు. కానీ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి లంగ పంచాయతీలు కానీ ఏవి ఉండవు, మనవి ప్లేన్గా నడుచుకుంటా పోతా ఉంది అసలు లైఫ్. సో అట్లా అని చెప్పేసి ఇక
ఇవి అట్లా వచ్చేసింది కావచ్చు. సో ఓకే, ఇప్పటికైతే ఈడు వస్తుండు. ఇంకా మస్తు మంది అడుగుతున్నాడు మన విలేజ్లో, చూద్దాం మరి. ఇప్పటికైతే టీం మస్తు అయిపోయింది, దగ్గర దగ్గర 8-9 మంది అయినాం. ఛానల్ గ్రో అవ్వకుంటూ వెళ్ళిన కొద్దీ మనం వాళ్ళని మెయింటైన్ చేయగలంరా అనే ఒక క్యాపబిలిటీ మనకు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసేస్తే మంచిగా ఉంటుంది, వాళ్ళు కూడా మాలని నమ్ముకొని ఉన్నారు కదా. సో చూద్దాం. ఎంతైనా ఇప్పుడు 8 మంది ఉన్నాం, మనకి ఎడిటర్సో లేకపోతే కెమెరామెన్సో లేకపోతే ఇప్పుడు ఉన్న దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక చిన్న మేము ఒక ఐడియాలజీ అనుకుంటున్నాం, దానివల్ల శేఖర్ గారు కొద్దిగా ఎంగేజ్ అయిపోతాడు కావచ్చు. అటువంటి టైంలో ఇంకెవరైనా అవసరం ఉంటే ఆ ప్రొఫెషన్ వచ్చినని మా ఊరి నుంచే తీసుకోవడానికి ట్రై చేస్తాం. లేకపోతే ఇంకేదైనా మనం ఇంకేదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకో వాళ్ళని ఇద్దరు ఎంగేజ్ అయిపోతారు కావచ్చు. అటువంటి సిచ్యువేషన్లో ఇంకో ఇద్దరు కావాలి రానప్పుడు ఫస్ట్ మా విలేజ్లో చూసుకున్న తర్వాత కదరా బయట చూసుకుంటాం, అట్లనైతే అనుకుంటున్నాం. సో ఇది వీని గురించి. నువ్వు నీ గురించి ఏం చెప్పలేరు, నేను మొత్తం నేనే చెప్తున్నా. క్యాడ్ వంశీ వచ్చినా అన్నాడు అంతే. నా గురించి ఏం చెప్పాలి? ఎట్లా అనిపిస్తుంది 4-5 రోజుల నుంచి రావాలి అనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తున్నా, అసలు రోజు ఎట్లా గడిచిపోతుంది అర్థమవుతుందా? నిన్ను ఎట్లా ఎంజాయ్ చేసినవరా? నిన్న సూపర్, ప్రతిరోజు ఒక ఫుల్ ఎంజాయ్. వాతావరణం మారిపోయింది అనుకోవచ్చు అసలు. కురాడు నిన్న ఒక్కరోజు వచ్చిండు, వాని గురించి తర్వాత చెప్తా. వాడు కూడా ఆడ శీకర్లా నిన్న ఒక్కరోజు వచ్చిండాడు. అసలు నిన్న మొత్తం హల్చల్, మొత్తం మా బాయిల దగ్గర మొత్తం ఆగం అయిపోయారు, మొత్తం ఘోరం అయిపోయింది. ఇవాళ ఒక ఇద్దరు రాలేదు. మళ్ళీ నిన్న నైట్ కొద్దిగా లేట్ నైట్ దాకా షూట్ చేసినాం అనమాట. కొద్దిగా మేము సుస్తలు అట్లా ఉన్నాం, ఇక అలసిపోయినట్టుగా. ఇవాళ కొద్దిగా డౌన్ అయిపోయినాం. కాకపోతే మళ్ళీ ఏదైనా పర్ఫెక్ట్ వీడియో రావాలి కానీ ఇక ఘోరంగా ఉంటుంది. ఇక మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మాకు తగ్గట్టు ఇగో వీడియో దొరికింది మాకు. నేను రాత్రి అబ్బా 2 గంటలు అయిపోయే వీడియో 5 గంటలు తీసినాం. వీడియో బట్టే అందరూ నవ్వినాం, నవ్వి ఘోరంగా ఉంది. ఆ వీడియో మీకు కనబడుతుంది, అంటే నైట్ టైంలో షూట్ చేసినాం. ఆ వీడియో వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఏం వీడియో అని చెప్పేసి. ఆ వీడియో వచ్చిన తర్వాత చూడండి, ఘోరంగా ఉంటుంది. మ్యాక్సిమం ట్రిమ్ చేస్తాం అల్లకెళ్ళి. వద్దు అట్లే పెట్టన్నా, అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు కదా మనోళ్ళు. కొంచెం మన ఫన్ కోసం మనం ఎంటర్టైన్ చేయడం చేసిర్రు అనుకుంటే ఏం కాదు, మనం నెగిటివ్గా తీసుకోరు అనుకో బాగుండదు. చూద్దాం, అంటే మ్యాక్సిమం పెట్టని వీడు చూస్తారా, ఒకవేళ కొంచెం అటు ఇటు అనిపిస్తే తీసేస్తా. అంతేకాకుండా నిన్న మనం ఈవినింగ్ టైంలో చేసిన యాక్టివిటీ కూడా దానిలోకి వెళ్ళి కొన్ని క్లిప్స్ తీసేసి మ్యాక్సిమం అంటే ఏదేది కావాలో అదేదే పెడతాం, లేకపోతే ఇంకా ఫన్ ఘోరంగా అయిపోతుంది. సో ఇలా అయితే జరుగుతుంది అనమాట. నువ్వేం చేద్దురా ఇది రాకముందు? నేను ఈ రాగం మస్తు పనులు చేసినా, టైల్స్ పని చేసిన, ప్లంబర్ పని చేసిన, కారు మెకానిక్ చేసిన, కలర్ ఏవైనా కలర్ మా ఇంటికి కలర్ వేసిండు అన్నలు కలర్ నేనే వేసిన. అప్పుడు మెల్ల 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 బండల పని పోయినా, తర్వాత బైక్ మెకానిక్, తర్వాత కార్ మెకానిక్, తర్వాత టైల్స్. బైక్ మెకానిక్ వచ్చారు నీకు? ఎలక్ట్రీషియన్. బైక్ మెకానిక్ వచ్చా? అంత 2 నెలలు వచ్చు, అన్ని టచ్ చేసేసిన. మళ్ళీ ఎలక్ట్రీషియన్ పోయినా, ప్రతి ఒక్క పని పోయినా అన్న. వీడికి రాకముందుకు ఏం చేసినారు లాస్ట్ వరకు? ఇలా ప్లంబర్ పని చేసిన. అదేనా? ప్లంబర్ పని చేసిన. ఆయన దిగి పోయి ఆయన బర్ర తీసుకుంటూ ఇక మనం ఇక ఇప్పుడు నాకు బాగా మన దగ్గరకు వచ్చేటోళ్ళు ఎవరు అజెత్తురు అంటే ఎలక్ట్రీషియన్ అంటారు. ఎలక్ట్రీషియన్ పని చేసిన వాళ్ళే మస్తు మంది కాంటాక్ట్ అవుతారు. అంటే ఇక పనులు దొరకలేవా ఏంది మరి? అది అందరికి పనులు పట్టుకురు కదా మొత్తం. ఎవరు చూసిన ఎలక్ట్రీషియన్ పట్టుకురు కదా, అందుకే ఎవరు దొరుకుతలేవు. దొరికిన కానీ వాళ్ళకి లేబర్ వస్తలేరు. అట్లా బీహార్లో వస్తారు, దాని కూడా తక్కువలో వేసిపోతారు, మళ్ళీ తొందరగా వేసిపోతారు. సో మొత్తానికి అయితే ఇది గైస్. వీళ్ళ ఇంట్లో వచ్చేసి 2 అన్నదమ్ములు, వీళ్ళ అన్న వీడు, అలాగే వీళ్ళ మమ్మీ డాడీ. సో వీనికి వ్యవసాయం కూడా అంతకన్నా ఏం లేదు, నాటైనకి ఎప్పుడో ఒకసారి పోతా అన్న. అలాగే మళ్ళీ వీనికి మళ్ళీ ఎక్కువ తప్పించున్నాడు అన్నట్టు, మనకు మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటాడు. మెయిన్ రీజన్ అది కూడా నేను తీసుకోవడానికి. మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటాడు, టైంకి వస్తుండు. వీడే నన్ను కొడుతుండు ఏమైందని. రోజు పొద్దున వస్తాడు, ఫోన్ చేస్తాడు ఏమైందని, ఇంకా రాలే అని. గట్టి ఉండాలని చెప్పేసి నేను తీసుకున్నాను. సో వీడు కూడా వచ్చినప్పటి నుంచి పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తారు. ఇదే పంక్చువాలిటీ, ఇదే టైమింగ్ మెయింటైన్ చేయాలి అట్లే. ఓకే, ఫర్దర్గా ఇంకా రేపు నేను ఇంకా మీకు ఒక అప్డేట్ చెప్తున్నాను కదా స్టూడియో గురించి. అది కనుక మనకు రెడీ అయిపోయినట్టయితే మ్యాక్సిమం ఇక నాకు 24/7 ఇక ఇక్కడనే ఉండరు, ఇన్నే ఉండరు, వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళ ఇష్టం ఇక. సో దాని గురించి ఇంకా ముందు అయితే మనం మాట్లాడదాం. సో మొత్తానికైతే ఇది నేను మనూరోడే ఇవన్నీ పనులు చేసాడు, మన దగ్గర ఉంటాడు. ఇంకా ప్రాపర్గా ఒక్కొక్కరి గురించి ఏందని చెప్పేసి డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. ఇది జస్ట్ వీళ్ళు వచ్చిర్రు అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తున్నా. సో వీని గురించి ఏమైనా అడుగుదామా? వీడు వచ్చేసి మా తమ్ముడే, సొంత తమ్ముడే, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. పెద్ద గాలి ఎరుగుతాం బయట అంతే. నేను చెప్తున్నా కదరా, వీడు మా తమ్ముడే, అజ్జిగాడు. మా డాడీ వాళ్ళ చిన్న డాడీ వాళ్ళ చెప్తా, మా తాత వాళ్ళ తమ్మిన వాళ్ళ చిన్న కొడుకు పెద్దనే ఉంటాడు. సో అందుకే మాక్సిమం ఇంట్లో లెక్కనే అన్నట్టు. కాకపోతే ఇప్పుడు చదువుకుంటుండు 10వ తరగతి నుంచి 10వ తారీఖు నుంచి వీనికి మళ్ళీ డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు తర్వాత మీకు కనబడాడు. ఎప్పుడో ఒకసారి సండేనో హాలిడేస్ ఉన్నప్పుడు వస్తాడు. ఇంకేంద్ర రే
సరేనా? కాలేజ్ బంద్ చేసి వస్తాను నేను తీసుకోను. కాలేజ్ బంద్ చేస్తాను అన్న. అదే మరి ఇప్పుడు వీడు ఫ్రీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కనబడుతుండు. సో మాక్సిమం వీడు ఉంటే మాత్రం ఫన్ అబ్బో సంపుతాడు. ఒక క్యాంపింగ్ చేసినాం, వీళ్ళిద్దరు రాకముందుకు ఒక క్యాంపింగ్ చేసినాం ఆ రోజు. వాడు లేడు, కుర్రాడు కూడా లేడు, మంచం ఘోరం అది. అబ్బా వీడు ఉన్నాడంటే నవ్వి నవ్వి చచ్చిపోతాం. గిరే నీకేమైంది కడుపు నొప్పి తక్కువ. సో గట్ల కాంబో వీడు తేజగా ఉన్నాడంటే కథ వీళ్ళని అప్పుడు కష్టం ఇక. సో ఇప్పుడు వాడు లేడు కానీ సో ఇప్పుడు అయితే వీడు ఉన్నాడు. సో మొత్తానికి వీని గురించి కూడా అదే, వీని ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టడీకి వెళ్ళిపోతాడు 10వ తారీఖు నుంచి. మనకు డైలీ అప్ అండ్ డౌనే కాబట్టి సండే రోజా లేకపోతే ఎప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు మనం ఏదైనా వీడియోలు ఉన్నప్పుడు ఫోన్ చేస్తాడు, మనకి టైం పాస్ కాకపోతే మా దగ్గరకు వస్తాడు. వాడు కూడా ఎటు పోతాడు ఇక బయటికి, మాక్సిమం ఇటే అలవాటు అయిపోయింది. తిరుగుడు బంద్ చేసిన ఊర్లో అందరి కళ్ళలో పడ్డట్టు అయినా అట్లని తిరిగారా ఏం కాదు. అంటే ఏడైనా మాదే హవా ఉంటది అటు ఏడుగా శివాలయం కాడ నుంచి మొదలు పెడితే కొందరు బయట అందు నువ్వేందా గట్లా తిరుగుతున్నావు. 4 కాకముందుకు రోజుకి వచ్చే శివాలయం కాడికి వచ్చి వాలీబాల్ ఆడు, క్రికెట్ ఆడు, ఇక అవన్నీ బంద్ చేసుకుండు. పొద్దులు అయితే బైక్ ఆడికి, లేకపోతే టైం పాస్ కాకపోతే ఇక్కడికి వస్తాడు. ఫోను అయితే ఫోన్ లేకపోతే ఇడికి ఇక ఫోన్ కూడా తగ్గించుకోలేదు. మొన్నే కొత్త ఫోన్ తీసుకున్నాడు, తగ్గాడు. తేజగాడు 50,000 ఫోన్ కొన్నాడు, వీడు 30,000 ఫోన్ కొన్నాడు. వానికంటే వీడు అలా సూపర్ వస్తుంది, వీడు వాడు చచ్చిపోతాడు తేజగాడు. కానీ మొన్న కింద ఎత్తేసి వీడు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళ గురించి అయితే అందరు ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇక ఇంకొకటి నిలబడు అని ప్రతిసారి ఎన్నిసార్లు ఎప్పుడైతుందో మన గురించి రైట్ రాజారా రారా ఎన్నిసార్లు చెప్తారు రైట్ రారా. కూరగాయల టీంలోకి వెళ్ళి వేయండి అంటారు మరి. కూరగాయల టీంలోకి వెళ్ళి వేయండి అంటారు మరి. ఏంది ఏమని చెప్పిన మాకెప్పుడు మత చెప్తావు మళ్ళీ తెల్లారి నుంచి రావు. లేదు నేను పోను, ఏడికి పోను. ఎవడైనా ఏదైనా పని ఉంటే ఒక 3-4 రోజులు రారు, 2-3 రోజులు వస్తారు, మళ్ళీ 2-3 రోజులు అట్లా కాదు. వీడు పోతే 10 రోజులు 15 రోజులు. వాడు పోయిన నెల ఎప్పుడు అంతా ఇప్పుడు ఎంత 2 నెలల నుంచి అట్లా అవుతుంది, అంతే 2 నెలల నుంచి అట్లా 2 నెలల నుంచి కాదు, ప్రతి నెల 15 రోజులు రావును. లేదు లేదన్నా, నేను ఫోటో తీసి పంపిస్తాను. ఫోటో గవి లేదు కానీ అంతా 2-3 నెలలు అవుతుంది. ఏం లేదు ఉన్నాయి, కొంచెం పర్సనల్ ఉన్నాయి అవన్నీ. పెళ్లి కాలేదు, ప్రతి నెల షార్ట్ అవుట్ అయిపోయింది. ఈ నెల నుంచి వస్తా ఇప్పుడు కూడా అదే చెప్తాడు. అదే చెప్తున్నా క్లియర్ అయిపోయింది, వస్తా అంటాడు ఇప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడైతే మంచి పర్ఫెక్ట్ టీమ్ అయింది. ఇక ఖచ్చితంగా రోజు వచ్చి కొద్దిగా అడిట్ అయితే జాగబోయేటట్టుంది. సాగేం పోదు కానీ మరి ఎటు పోలేదు, ఉన్నా అందరికి చెప్తున్నా. కానీ ఒక రకంగా వీడు 20 రోజులు రాందే నయమైంది. వాడు 20 రోజులు రానందుకే వీళ్ళు ఇద్దరు వచ్చారు అనుకోవచ్చు. అట్లా అందుకే అన్న వాళ్ళ అత్తరం తెలిసే నేను కురికి ఖరాబ్ అవుతుందనా. లేకపోతే నా రీల్ పెట్టకపోదు, వీడుండపో రీల్ నా గురించి పెట్టినా, నీ గురించి నేను చెప్తే ఆల్రెడీ నేను సాలించుకున్నా. వాడు నేను ఫోన్ చేస్తే లావాడు, మెసేజ్ అయితే రిప్లై అయ్యాడు, జింగిలిగాడు. నేను సాలించుకుని వాడు ఫోన్ అయితే లావట్లేదు, వాడు మెసేజ్ అయితే రిప్లై అయ్యలేదు. నేను కూడా ఫోన్ అయితే రావట్లేదు. ఇక వానికి అర్థమైపోయింది కథకే ఉన్నారా అని చెప్పి తెల్లారే వచ్చింది. ఇక జింగిలిగాడు చెప్పి ఊకి అడుగుతుర్రు. లేదు ఎటు పోను, నేను ఉంటా, ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఒక 2 రోజులు 3 రోజులు వంట జింగిడిగా నువ్వు వచ్చే 2-3 రోజులు అవుతుంది. దినం తప్పి దినం వచ్చినా సరేరా, అట్లా లేదు కదా. 5-6 రోజులు రాడు, 10 రోజులు వారం రావటాడు. అంటే 2 నెలల మళ్ళా అరే నేను మాట్లాడుతున్నాను మరి. ఇప్పుడు చూసినా ఇట్లా చెప్పి ఫర్దర్ గా ఏంటిది మరి. ఫర్దర్ గా అన్న నేను నీకు కూడా చెప్పినా, అందరికి చెప్తున్నా, నేను ఎటు పోను, వస్తా ఖచ్చితంగా రెగ్యులర్ గా వస్తా, చేసుకుంటా. అయితే ఈ మొత్తానికి ఇది ఇంకోటి మరి టైసన్ కూడా వేయండి మరి. పోలే పాపం నాతో పాటు ఆయన పేరు కూడా మెన్షన్ చేసి ఇద్దరు వీక్ పేరు అని చెప్తున్నారు అందరు కామెంట్లలో. కాకపోతే ఎక్కడికి పోలేదు, ఎవరు ఎక్కడికి పోలేదు. కాకపోతే నిన్న ఒకటి వీడియో అయిందన్నారు కదా, నైట్ వీడియో, అలా ఒక డింప్ ఒక్కడు మిస్ అయ్యాను. మిగతా అందరం ఆయన కూడా ఉంటే మస్తు. డింపి పోలే, నిన్న రాలేడు, ఇవాళ కూడా లేడా, ఇవాళ కూడా రాలేడు ఆయన. లేదు ఎవరు పోరు నాకు తెలిసి. సో ఇప్పటికి వచ్చేసి ఓవరాల్గా మన టీము ఎడిటర్ని కలుపుకొని 9 మెంబర్స్. అంటే ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్లో కరెంట్ కూడా కొద్దిగా అంతంత మాత్రమే అనమాట. అలాగే ఎటువంటి అకామిడేషన్ కూడా లేదు. సో దానివల్ల మేము ఇంత మ్యాన్ పవర్ ఉన్న వీడియోస్ కొద్దిగా అడిట్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ మేము ఒకసారి డిస్కస్ చేసినాం, ఒకటి ఉండాలి, దాని తర్వాత మనం ఒక్కొక్క దానికి షఫల్ అయిపోవాలి, ఎవరి వర్క్ వాళ్ళకి, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి, ఎవరి కేటగిరీ వాళ్ళకి అన్నట్టుగా మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దాన్ని ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ అయితే చేస్తాం. దానికోసం దగ్గర ఎంత లేదన్నా ఒక 2-3 మంత్స్ అయితే పడుతుంది.
2-3 మంత్స్ ఎందుకు పడుతుంది అంటే ఆల్రెడీ హైడ్ అండ్ సీక్ వీడియోలో మీరు చూసే ఉండొచ్చు. మనోడు ఇక్కడ ఉన్నాడు వంశీవాడు జాక్కున్న దగ్గర మీకు కనబడ్డది, అక్కడ పునాది తీసి ఉంది మొత్తం ఇట్లా కనబడ్డది, జింగిలని వాడు కానీ లీక్ అయిపోయింది. నేను అనుకున్నా నేను చూపించేదని ఇలా పట్టుకొని వచ్చిన, నువ్వు దొరికబడినప్పుడు ఇక చూపించాల్సి వచ్చింది. సో ఇప్పుడే చెప్తున్నా, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఫర్దర్గా బ్లాగ్స్లో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. దాన్ని ఒక అప్డేట్ లాగా మీకు ఇద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీగా చూసిన వాళ్ళు చూసారు కాబట్టి మీకోసం అయితే చెప్తున్నా. మనం ఒక స్టూడియో వర్క్ అయితే స్టార్ట్ చేసినాం. వీలైనంత తక్కువలా, ఎంత అంటే ఒక ఫస్ట్ 2 లక్షలు అనుకున్నా, అంటే మ్యాక్సిమం మన బడ్జెట్. ఇప్పుడు ఇక అనుకున్న మెటీరియల్ దీని ప్రకారం ఒక 3 దాకా పోతుంది అనుకుంటున్నా. దాని లోపలనే అయిపోతే బాగుండు అనుకుంటున్నా. ఇక రీసెంట్గా అంటే కొన్ని చెప్పొద్దు కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు. లాస్ట్ టైం మీరు ఒక 10 days బ్యాకో 15 days బ్యాకో గమనించే ఉండొచ్చు, లైన్గా ఒక 5-6 రోజులు పాత వీడియోలు పడ్డాయి. ఏమైందన్నా, ఏంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు కదా, ఏది విషయం ఉన్నా సరే మాతో చెప్పండి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. కానీ ప్రతిదీ చెప్పుకుంటే బాగుండదు. మన ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, మన హెల్త్ కండిషన్ కావచ్చు, మన ఫ్యామిలీ కండిషన్స్ కావచ్చు, గసంటి చెప్పుకుంటే బాగుండదు అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే ఆ వీడియో కింద ఆ కామెంట్లు చూసిన తర్వాత నాకు కూడా పర్సనల్గా ఏటో అనిపించింది. ఎందుకంటే వీళ్ళంతా మన ఫ్యామిలీయే కదా, గింతగానం అడుగుతుర్రు, చెప్తే ఏమవుతుంది అని చెప్పేసి ఒక అక్షరాన్ని అట్లా అనిపించింది. ఒకసారి చెప్పద్దు అనుకున్నానని చెప్తా. ఇప్పుడు అదేంటిదంటే నార్మల్గా అప్పుడు 10 days కాదు 6 days 7 days నా బ్లాగ్ ఛానల్ కావచ్చు, మెయిన్ ఛానల్ కావచ్చు, మొత్తం ఓల్డ్ వీడియోలు పడ్డాయి. అవన్నీ బ్యాకప్ మన దగ్గర ఉండే పాత వీడియోలే, అవన్నీ ఓల్డ్ వీడియోస్ అయితే పడ్డాయి అనమాట. అవి ఎందుకు పడ్డాయి అంటే మనకు వీడియోస్ తీయడానికి కూడా మన దగ్గర అప్పుడు బడ్జెట్ లేకుండే. 1 week పీరియడ్లో అట్లా ఎందుకు జరిగింది అంటే, ఏదో తీసుకున్నాం మనం శేఖర్గా, బాగా ఖర్చు అయింది దేనికో. మనం వ్యాన్ పని పెట్టుకున్నాం, దానివల్ల ఖర్చు అయింది. ఒక 2-3 విషయాల్లో మాకు బాగా ఖర్చు అయింది. అట్లా మాకు మనీ రొటేట్ కాలేదు ఆ మంత్. ఆ 1 week బాగా స్ట్రగుల్ అయినాం. నేను నీతో అన్న చూడరా ఏదో అయిందని, దీనివల్ల మనకి ఇంత ఇట్లా అయిందిరా అని చెప్పేసి. అందుకే ప్రతి మంత్ అది చూసుకోవడం కూడా అవుతుంది. ఓమ్నీకి అయిపోయింది. ఇంకోటి ఏదో పెద్ద ఖర్చు అయిందిరా మనకు. పైపులు కాదు, ఏదో ఒకటి ఆ వీడియో చూస్తారు. మట్టి పోపించింది, అది అడిగలు పట్టుకొచ్చినాయి 50,000. దాన్ని కూడా కొద్దిగా అలకెలు కూడా వెళ్ళిపోయినాయి అనుకోండి. సో ఇప్పటికైతే ఓమ్నీకి పెట్టినాము. దగ్గర ఆల్రెడీ మనలతో కూడా డిస్కస్ చేసిన, నేను ఒక 5 lakh పర్సనల్ లోన్ అయితే తీసుకున్నా. సో దాని నుంచి అయితే ఇప్పుడు రొటేట్ చేద్దాం. ఒక 3 దాకా నేను అనుకుంటున్నా, మీద 2 అన్న మిగిలిద్దాం అనుకుంటున్నా. మరి ఏమైతే చూద్దాం. మట్టి పోపించినప్పుడు కూడా బయటికి వెళ్ళి తీసుకొచ్చిన పైసలు అది వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయాలి. ఇంకో 1.5 extra ఉంటాయి. సో మిగతా 3 దీనికైతే అవి కొద్దిగా మనకు వీడియోస్ బడ్జెట్స్ కోసం దీనికైతే పని చేస్తేలే అనుకుంటున్నా. సో చెప్పండి అంటే చెప్పనీకి ఇదే ఫైనాన్షియల్ కండిషన్ తప్ప ఏముండదు. పైసలు అనుకుంటే పెద్ద వీడియో తీయచ్చు. ఇప్పుడు ఒక వీడియో బాగా ఇన్వెస్ట్ చేసినాం. ఇన్వెస్ట్ ఎందుకు చేసినాము అంటే దానికి ఇన్వెస్ట్ చేసిన మాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, అది అందుకే ఇన్వెస్ట్ చేసినాం. లేకపోతే దాని మీద కూడా పెట్టపం, ఆ వీడియో కూడా కాకపోతుండే. దగ్గర 7 రోజులు అవుతున్నారు. నువ్వు రాకముందు నుంచి నడుతుంది కదా పని, మీరు రాకముందు నుంచి నడుతుందిగా, అది ఇప్పటికీ నడుతుంది. సగం కూడా కాలే ఇంకా పని. ఇంకా 4-5 రోజులు పడతాను. ఆ వీడియో వచ్చిన తర్వాత మాత్రం అబ్బా తెలుగు అడ్వెంచర్స్ వాళ్ళు ఈ రేంజ్ వరకు చేయగలుగుతారా అని మీరు అనుకుంటారు. అంత మించి కూడా తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం. కానీ ఇప్పటికైతే అది మాది ఒక పెద్ద వీడియో. అది ఇంకెన్ని రోజులు అవుతుందో, 15 రోజులు అవుతుందో, ఇంకా 10 రోజులు అవుతుందో తెలియదు. రేపు ఆల్మోస్ట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ రేపు ఎల్లుండి అవుతుంది కావచ్చు, ఎందుకంటే అది స్టడీ చేసి రేపు ఎల్లుండి అవుతుంది. మాకు మళ్ళీ రోజు వాన వస్తుంది, అది కూడా మెసరనిత్తలేదు. ఒకవేళ రేపు మొద్దంతా వాన ఉంది అనుకోండి, రేపు కూడా అయిపోతుంది. సో అట్లయితే ఉందన్నమాట. సో మొత్తానికి వచ్చేసి ఇదొక అప్డేటు, కూరగాంధీ టైసన్ గాంధీ ఒక అప్డేటు, మన న్యూ స్టూడియోకి సంబంధించిన ఒక అప్డేటు. సో మొన్న పాజిటివ్గా లాస్ట్ ఒక 15 days బ్యాక్ వీడియోస్ ఎందుకు రాలేదు అంటే దానికి సంబంధించిన ఒక అప్డేటు. మీకు అంతా క్లియర్ అయిపోయింది కావచ్చు. మనం ఇప్పుడు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం అనేది కూడా మీకు అర్థమైంది కావచ్చు. ఒక విజన్తో అయితే ముంగడికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఒక్కరిద్దరం పోతుంది కాదు, దగ్గర ఎంత లేదన్నా 9 members. మనకు తమ్నీల్స్ కూడా బయట నుంచి ఒక బ్రో చేస్తాడు. అక్కడ నుంచి మనం 10 members అనుకోవచ్చు. 10 members ఇప్పుడు తెలుగు అడ్వెంచర్స్ అనే ఒక ఛానల్ని నమ్ముకొని ముందుకు అయితే పోతున్నాం. సో దాని తగ్గట్టుగా ఎఫర్ట్స్ అయితే పెడతాం, దానికి తగ్గట్టుగా ఛానల్ అయితే గ్రో చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎంత కష్టపడుకుంటా మేము దీన్ని గ్రో చేసుకుంటున్నామో, ఈ రేపటి రోజున ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు దాని ఫలితాన్ని కూడా మేము అనుభవించాలి. సో అప్పటిదాకా కష్టపడుతూనే ఉంటాం. సో ఇప్పటికీ నేను ఈ కండిషన్లో ఉన్నా సరే వీళ్ళైతే మంచి సపోర్ట్ అయితే నాకు బాగుంది. ఎందుకంటే అరే వీళ్ళే ఇప్పుడు ఇట్లున్నారు, వీళ్ళ దగ్గరికి పోతే మనకి ఏముంటుందిలే అనే ఆలోచన లేకుండా పోదాం చేసుకుందామని ఒక ఆలోచనతో వచ్చారు కదా, అదే సరిపోతుంది. అదే ఒక మోటివేషన్ లాగా అనుకోవచ్చు అనమాట. లేదనుకుంటే ఆప్షన్లు చాలా ఉంటాయి ఎక్కడికైనా సరే వెళ్ళి ఏదైనా చేయడానికి.
కాకపోతే నన్ను చూస్ చేసుకొని వచ్చారు కాబట్టి నాది కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకే ఇప్పటికైనా సరే వీళ్ళు ఫుల్ఫిల్ అయితే చాలు, నా తర్వాత చూసుకుందామని తీరుగానే పోతాను నేను ఇప్పటికైతే. ఇన్ ఫ్యూచర్లో దేవుని దయ వల్ల చాలా గ్రో అయితే దాని తర్వాత చూసుకుందాం అప్పటికి ఇంకా. సో ఇది ఇక యాక్చువల్గా దీన్ని ఒక 2-3 నిమిషాలు ఒడగొడదాం అనుకున్నాం, కాకపోతే ఒక 20 నిమిషాలు అయిందో వెనక తెల్లగా ఉండే స్కై అది మొత్తం కర్రగా అయిపోయింది. ఒక 20 నిమిషాలు అయింది కావచ్చు. ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాం, కాకపోతే ఇక జింగన్ గురించి అప్డేట్ చెప్పమంటారు కాబట్టి వాని దగ్గర మొదలై ఇక్కడైతే క్లోజ్ అయిపోయింది అనమాట. సో స్టూడియోకి సంబంధించిన డైలీ యాక్టివిటీస్ అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం కదా, దానికి సంబంధించిన బ్లాగ్స్ మీకు డైలీ వస్తూ ఉంటాయి. చూసి సపోర్ట్ అయితే చేయండి, ఎక్కువ ఏం అవసరం లేదు. వీడియో చూసి ఒక లైక్ కొట్టి ఒక పాజిటివ్ కామెంట్ అట్లా పెట్టారు అనుకోండి, అక్కడికే మాకు జాలిపోతుంది ఎనఫ్. కానీ ఇక కొద్దిగా డిమోటివేట్ చేసినట్టు కాకుండా కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టుగా కామెంట్ చేయండి అంతే. ఇక డిమోటివేట్ చేసినట్టుగా చేస్తే ఏముంది, జస్ట్ కామెంట్ చూస్తాం డిలీట్ చేసుకుంటాం అంతే. కానీ నేను కూడా ఎక్కువ ఎవరికి ఏం రిప్లై ఏం మాట్లాడ ఎక్కువ. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నాం ఈ మధ్యలో. సో వాటి గురించి కూడా టైం వచ్చినప్పుడు మాట్లాడతా. ప్రాపర్గా నేను 100K కొట్టిన తర్వాత మాట్లాడతా అసలు ఏం కథ అని చెప్పేసి. మన సరౌండింగ్స్లో కావచ్చు, మన వల్ల బాగుపడే వాళ్ళు కావచ్చు, అసలు ఎవడు ఎట్లున్నాడు, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగింది, ఏం కథ అని చెప్పేసి ప్రాపర్గా 100K అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికి కూడా మస్తు మంది మన ఛానల్ అసలు వేరే ఛానల్ ఎందుకు పెట్టినావు, ఏమైంది అంటే తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో అంటే నా జరిగింది నేను మాట్లాడుకుంటా, నాకేం జరిగింది నేను కదా మాట్లాడుకుంటా, వేరే వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. దాన్ని మనం 100K అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ చాలాసార్లు నేను ఒకసారి లైవ్లో కూడా చెప్పిన, ఏదైనా సరే ఒక గెలుపు ఓటంలో మధ్యలో గెలిచిన గురించే మాట్లాడుకుంటాడు ఎవడైనా, ఓడిపోయిన గురించి ఎవడు మాట్లాడు, అసలు వాడు ఉండడానికి కూడా ఎవరిని గుర్తుపట్టాడు. అదేవిధంగా జరిగిపోతుంది అనమాట. అందుకే ఒక 100K అయినట్టయితే మనకు కూడా కొద్దిగా రికగ్నేషన్ అవుతుంది. అప్పుడు మనం మాట్లాడిన ఒక 20 మందికి వినబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉండి ఒక ఇద్దరికి వినబడేటట్టు పడితే ఎలా, ఆ ఇద్దరికి ఎంతమందికి చెప్తాం. ఒక స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి, దాన్ని ఫర్దర్గా డిస్కస్ చేద్దాం, అది అనవసరం ఇక. సో మొత్తానికి ఇది మా జర్నీ. ఇప్పుడు మెయిన్గా మేము ఇంకా చేసుకోవాల్సింది ఏంటిది అంటే, స్టూడియో అయిపోయే లోపల మన దగ్గర పాత రేకులు ఉన్నాయి. మా పాతింటి కాడికి తెచ్చుకుని అవి కొనుక్కొచ్చినవి ఏం కాదు, మా పాతింటి దగ్గర ఎవరు ఉంటలేరు. మా రాజవన్ మా బాపమ్మని అడిగి అవి కూడా తీసుకొచ్చుకున్నాను నేను. ఒక 10 రేకులేమో ఉంటాయి. ఆ రేకుల్ని గిట్ సైడ్ కట్టెలు వాతి అవి వేసుకోవాలి. అవి వేసుకున్నట్టయితే మన సామాన్ కొద్దిగా తడవకుండా ఉంటుంది. దానికి కట్టెలు కావాలి, ఆ కట్టెలు తీసుకొద్దామంటే తీరతలేదు. మేబీ మనం మంచిగా ఇప్పేసి మళ్ళీ దీనికి కేసుడు అవుతుందేమో అనుకుంటున్నా. దానివల్ల ఒక మంచి కోల్పోతామేమో అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒకసారి మన టైంపాస్ కానప్పుడు ఎక్కి ఆనే కూర్చుంటాం, ఆనే మంచిగా ఉంటుంది, ఒక వెరైటీ వైబ్ వస్తుంది అక్కడ కూర్చుంటే. చూద్దాం మరి దాన్ని తీసేసుడు అవుతుందా లేకపోతే మరి రాళ్ళు తీసుకొచ్చుడు అవుతుందా. సో దాన్ని కూడా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఇంకొకటి రేకులు వేసేదే కాకుండా ఇంకొంచెం పెద్ద రూమ్ కూడా కావాలి. దానికోసం రెయిన్ కవర్లు కొనుక్కొచ్చే అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ లేదు. అంటే తీసుకొచ్చినావు కదా పైసలు దానిలో పెట్టచ్చు కదా అంటారు కావచ్చు, కానీ ఇక దేని గురించి అయినా అది పెడితే మనకి ఇంకా యూజ్ అవుతుందా అని చెప్పి చూడాలి. ఇప్పుడు మనం ఏదైనా రూమ్లోకి వేసినాం అనుకోండి, దానికే అయిపోతుంది, అది దాన్ని మళ్ళీ మనం వాడలేము. సో అట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఇంతకుముందు మనం ఒక బ్యానర్ తీసుకొచ్చినాం సిద్దిపేటలో, మీరు చాలామంది చూసారు, మస్తు మంది కామెంట్ కూడా చేశారు, దొంగతనం చేసుకొచ్చారు, ఎత్తుకొచ్చారు, వాళ్ళు తెలియకుండా, వాళ్ళు చూస్తే ఏం చేద్దరు అనుకుంటే అదే కూడా మాట్లాడారు. కాకపోతే చాలామంది తెలియదు ఏంటిదంటే అవి వచ్చేసి యాడ్స్ అన్నమాట. దేనికి సంబంధించిన సరే అవి యాడ్స్. సో అవి లిమిటెడ్ టైం ఉంటుంది, 3 months 2 months అని చెప్పేసి. ఆ టైం తర్వాత వాళ్ళు తీసేసి కంపల్సరీగా దాన్ని బయట పడేస్తారు. సో మనం తీసుకొచ్చింది కూడా అటువంటి యాడ్స్ల దగ్గర మాట్లాడుకున్నాం. అది వాళ్ళ టైం అయిపోయింది, మీరు తీసుకుంటా అంటే తీసుకోండి అంటే టైసన్ గాలో తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు మాట్లాడిండు. అందుకే మళ్ళీ లేబర్ కూడా ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు ఎందుకని చెప్పేసి మా అంతలో మేమే దాన్ని తీసుకొని వచ్చినాం అనమాట. సేమ్ అటువంటిదే ఇంకొకటి 2 బ్యానర్లు ఉన్నాయి అన్నాడు వాడు. ఒకరోజు వెళ్తాం, అవి కూడా తీసుకొని వస్తాం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మాకు ఒక పెద్ద రూమ్ పడుతుంది. కట్టెలతోటే కావచ్చు లేకపోతే దాంతోటే కావచ్చు, మాకు సామాన్ పెట్టుకోనికి ఉంటుంది. ఇప్పుడు మరీ కొత్త రేకులు తీసుకొచ్చి అవి వేసే అంత లేదు. ప్రజెంట్ మాకు ఇప్పుడు ఉండనీకి ఒక రూమ్ కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే వాన వస్తుంది, వర్షం వచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్లలో పరద కింద నిలబడ్డా కానీ నీళ్ళు ఆగుతున్నాయి, అల్లకెళ్ళి చల్లుతున్నాయి. మళ్ళీ కట్టతో లావట్టుకుని దాని కింద నిలబడవుతుంది. చెట్లు కూడా అంతగానం లేవు ఇక్కడ ఉందామండి. ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి ఒక రూమ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా, లేట్ నైట్ షూటింగ్ అయినప్పుడు వాడుకోవడానికైనా కంపల్సరీగా ఒకటి కావాలి. అట్లా అని చెప్పేసి ఇక నేను ప్లాన్ చేసి మరీ దీన్ని అయితే ముందు తీసుకెళ్తున్నాం అనమాట. సో ఐ హోప్ కొంచెం మీదనే మాట్లాడినా అనుకుంటున్నా, డెప్త్గా తర్వాత మాట్లాడుకుందాం 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత. అదొక మా డ్రీమ్, అది డ్రీమ్ ప్రాజెక్ట్. 1 lakh వీడికి ఇట్లా బెదిరినట్టు ఉన్నాడు అనుకోకూరి. వీడియోలో వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఎట్లుంటాడు, సైలెంట్గానే ఉంటాడు. అసలు మనం మాట్లాడుతుంటే మీతో మాట్లాడుతున్నా కూడా అట్లా చేసే పని మాత్రం కొనగెత్తాడు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడిని ఆపలేము.
వీని కూడా కరెక్ట్ ఎవడు కావాలంటే తేజాడు కావాలి. తేజ ఉంటే అన్న వర్రిస్తాడు కానీ తేజాడు అజ్జిగాడు. ఇటు తేజ కానీ అటు అజ్జిగాని కూర్చొని పెడితే పని అయిపోతుంది. వాళ్ళిద్దరిని వీడర్చుకుంటాడు వాని వీళ్ళిద్దరు రాసుకుంటారు అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. ఏమైనా చెప్తారా ఇంకా? ఇగో మొన్న ఎవరో కామెంట్ చేసిన మస్తు అనిపించింది. బ్లాగ్స్ పెట్టినది చూడండి ఇంకా మధ్యలో 4-5 రోజులు లైన్గా బ్లాగ్ ఛానల్ మెయిన్ ఛానల్ 2 ఒకటేసారి 1 lakh అయ్యేటట్టు నేను కామెంట్ పెట్టారు. అవు కదరా అని చెప్పేసి నేను కూడా అప్పుడు 2 ఒక్కసారి అయితే మాత్రం మస్తు ఉంటుంది. ఒకటే రోజు కావాలి, భలే ఉంటుంది. అంతా మీ చేతిలో ఉంది. అంతా మీ చేతిలోనే ఉంది. వీడియోతో కూడా అయిపోతుంది. గంట కొట్టుర్లి అనరా అంతా కన్వర్జేషన్ విన్న తర్వాత మనం ఏదో సింపతి కొట్టేస్తున్నామని అనుకుంటారు. ఎందుకంటే సింపతి ప్రకారంగా నేను ఏడే చెప్పలేదు, జరిగేది చెప్పినా కదా. అంటే కొందరు ఉంటారు కదా మనం లాగానికి, ఆ సింపతి కోసం కాదు, జస్ట్ మనం పడుతున్న కష్టాన్ని చెప్తున్నాం. అది చెప్తే సంతోషపడే వాళ్ళు ఉన్నారు. అది కూడా వాళ్ళు అడుగుతున్నారని చెప్పినాం మనం. అది కూడా ఏవేవైతే కామెంట్లు వచ్చినా దాని గురించే డిస్కస్ చేసాను నేను. ఇక ఫర్దర్ గా ఏది ఉన్నా సరే పెట్టేసాను, ఏ అవసరం లేదు. మనం 1 lakh అయిన కానీ ఇడిసబెట్టని కూడా కొన్ని ఉన్నాయి దాని గురించి. ఇడిసబెట్టేది కొన్ని ఉంటాయి, ఇడిసబెట్టని కొన్ని ఉంటాయిరా. కానీ మీరు కొంచెం సపోర్ట్ ఫోకస్ ఆన్ ద పాయింట్ ఒకటి ఉన్నది. బిహైండ్ మై ఫ్యామిలీ, బిహైండ్ మై ఛానల్ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉన్నది. దాన్ని ఫోకస్ చేసి దాన్ని టార్గెట్ ఇటు చేసినాడు చెప్తాను, చేద్దాం అది. సో అజ్జిగాడు ఈ జింగిరిగాడు ఎంత రే మనం ఎప్పుడు రా? నువ్వు ఎప్పుడు ఏ క్లాస్ రా? అప్పుడంతా ఓడితే 5వ తరగతి 6వ తరగతి రా? 4th క్లాస్. వీడు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. వీడు 4వ తరగతిలో ఉన్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కావచ్చు పునాదులు ఎక్కడి నుంచి పడ్డాయి అని చెప్పేసి. అజ్జిగాడికి ఇంత ఉండే, ఇంత బుడ పొరాలని. క్రికెట్ కబడ్డీ ఎంత ఉండవరా ఏజ్? 19 ఉంటావా? 19 బ్యాచ్ అంతా 19గా. అయితే అదొకటి ఇది అటప్పుడు అయితే అన్న వచ్చిండు, అది ఒక వీడియో వేద్దాం అంటే చేద్దాం అన్న. అప్పుడు ఏముండే ఫోన్ ఉండే, Note 4, రెడ్మీ Note 4. అప్పుడు ఇస్మై విలేజ్ టైం ఉండే. అది మంచిగా అయితే అన్న కూడా ఎడిటింగ్ చేసిండు జోకుది. అది అప్పటి నుంచే వీడియో స్టార్ట్ అయింది చూసుడు. మేము అప్పటి నుంచేలే మీకు స్క్రీన్ మీద ఎవరు కనబడతారో వాళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయింది. అంత ముందుకే నాకు ఒక ఫ్యాక్ట్ చాలా ఉండే. అసలు ఇది అంత ఒక జర్నీ. నేను ఇన్డెప్త్ జర్నీ గురించి ఎప్పుడు మాట్లాడలే నేను. అది తర్వాత మాట్లాడుకుంది 1 lakh టార్గెట్ 1 lakh తర్వాత మీరు ఎక్స్పెక్టేషన్ అన్ని వస్తుంటాయి. మీరు ఏదో అడగాలనుకుంటే అప్పుడు అడగచ్చు. కొన్ని సిచ్యువేషన్లలో నోరిప్పకపోవడానికి కారణం కూడా అదే, ఎక్కువ మాట్లాడకపోవడానికి కారణం కూడా అది. అన్న కూడా రీసెంట్ కూడా అయినా 2-3 నేను రానప్పుడు కూడా దానికి తీసుకొని ఇంకా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అంత పోదు. ఓకే, సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. Yeah, we just wanna have fun. The trunk's full of wine. We're gonna stay up, have the time of our lives. The night is